ఆవిష్కరించిన శ్రీ 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 వదవి నవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి వారు జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పీఠాధీశ్వరులకి నా ఈనాటి ఈ దశకు, నా సినిమా దిశకు కారణమూర్తి తనికెళ్ళ భరణి గారు. 1994 సెప్టెంబర్లో ఆయన నాతో మొదటి పాట రాయించకపోతే ఇవాళ స్వామివారి పక్కన నేను ఇక్కడ కూర్చునే అవకాశమే లేదు. తనికెళ్ళ భరణి గారి స్వామి నన్ను సినీ రంగంలోకి తన చిటికని నేను పట్టుకుని తీసుకొచ్చి మొదటి పాట రాయించినటువంటి కరుణాభరణుడు. ఈ గీతానికి నాకు పుత్ర సమానుడు నిర్మాత కేశవరెడ్డికి, నిర్మాత కేశవుడు, పాట శివుడు. ఈ పాట నేను రాసిన తర్వాత నేనేదో తోచినట్టుగా పాడేస్తాను, నేను తోచినట్టుగా పాడేస్తాను, సంగీత దర్శకుని ప్రాణాలు తోడేస్తాను. నువ్వు ఇట్లా వాడినావు, మళ్ళీ ఎట్లా రాయాలి, ఎట్లా చేయాలి అంటుంటాను అన్నమాట యశో. ఈ పాటను రాసిన తర్వాత యశో కృష్ణ ఇంత అద్భుతంగా చేసినాడన్న. ఆయన ట్యూన్కి నేను రాయలేదు, నేను రాసిన అక్షరాలకు ఆయన స్వరాలు పోసినాడు. అక్కడ అది ఈశ్వరార్పణమైంది వాళ్ళ. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గోయల్ గారు వచ్చారు, ఆయన హిందీలో ఇది రాస్తున్నారు. అలాగే ఇప్పుడు చెప్పినారు కన్నడంలో రాశారు, తమిళంలో రాసినారు వివేక్, కన్నడ వరదరాజన్ గారు రాశారు, తమిళంలో వివేక్ గారు రాశారు. ఇప్పుడు రాయబోతున్నది గోయల్ గారు హిందీలో రాస్తున్నారన్న. 4 భాషల్లోకి ఇది వస్తుంది. అలాగే వీణాపాని వచ్చినాడు, గౌతమ్ గారు వచ్చినారు. మా మౌనశ్రీ మల్లిక్ గురించి వర్ణనే కరెక్ట్గా చెప్పారు. మౌనశ్రీ మల్లిక్ అనేకమైన కవిత్వం పుస్తకాలు రాసిన తర్వాత సినిమాలో పాటలు రాయడం మొదలెట్టాడు. మీరు ఊహించరు, రాఘవేంద్రరావు గారి ఒక సీరియల్లో 850 పాటలు రాశాడన్న మౌనశ్రీ. కోయిలమ్మ కృష్ణ తులసికి 800 పాటలు రాసినాడు. ఈ గీతం రచించాలని కేశవరెడ్డి మా ఇంటికి వచ్చాడు. కేశవరెడ్డి మా అబ్బాయి చైతన్య, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. నేను గుర్తుపట్టలేదు, ఒకప్పుడు మామూలు వీధిలో ఉండే పిల్లాడు కేశవ్, ఇవాళ వీధులకు వీధులే భవనాలతో నింపేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్గా మారిపోయినాడు. ఈ పాట ఇట్లా ఆవిష్కృతం అవుతుందని మేమైతే ఊహించలేదు, నేను కానీ యశో కృష్ణ కానీ ఎవరో ఊహించలేదు. కొన్ని జరపబడతాయి, జరగవు, ఇట్ హ్యాపెన్స్. లేకపోతే స్వామివారు రావడం ఏంటి, నేను రాయడం ఏంటి? నాకు జీవితాన్ని, సినీ జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడే ఇందులో గొప్ప పాత్ర వహించి పూర్తిగా పాటంతా అభినయించడం ఏంటి? ఇదంతా జరపబడింది, మేము జరపలే. నాకు శివుడు అనగానే ఒక వైవిధ్యంగా కనిపిస్తాడు. విష్ణుమూర్తి కనిపించే విధానం వేరు, బ్రహ్మ కనిపించే విధానం వేరు, కానీ శివుడు కనిపించే విధానం నాకు కొత్తగా అనిపిస్తుంది. ఆ శివరాజధాని కైలాసం నాకు ఎలా అనిపిస్తుందంటే, సమాన విలువలు కలిగించేటువంటి ఒక సమసమాజానికి ఒక కేంద్ర బిందువుగా కనిపిస్తుంది. సమాన విలువలు ఉంటాయి అక్కడ, మీరు ఎక్కడా అది కనిపించదు. ఏ దేవుని యొక్క రాజధానిలోనూ ఎక్కడా కనిపించని విశేషం కైలాసంలో ఉంటుంది అన్నమాట. అది నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. సమాన విలువలు కలిగిన సమాజ విలాసం కైలాసం అని ఎందుకంటున్నానంటే, అక్కడ పదవి అహంకారపు కోరలు లేని పాము దొర ఉంటాడు, పాముతో సమానముగా కొలువు తీరిన ఎలుక మీసాల కొస మెలిక మెరుపులు కూడా ఉంటాయి. అక్కడ ఎలుక ఉంటుంది, అక్కడ పాము ఉంటుంది. రెండింటికి కూడా సమానమైన విలువ ఉంటుంది. ఒకటినొకరు పీడించవు. బలవంతుడు దుర్బల జాతిని బానిసలుగా ఉంచారు.
అన్న శ్రీశ్రీ వాక్యానికి పూర్తిగా వ్యతిరేకంగా కనిపించేటువంటి చోటు ఏదన్నా ఉందంటే అది కైలాసం మాత్రమే. అలాగే నెమలితో ప్రమాదము లేని పాములు గలవచ్చట, అరక ఎద్దులను గోరుతో గీరని భూత పిశాచ శార్దూల దాదాగిరి లేని శంకరగిరి కైలాసం. ఎలుక పీడిత ప్రాణి. ఎలుకను పీడించే మింగె పాము భూస్వామి వర్గపు ప్రాణి. భూస్వామి కూడా. ఎలుక పీడిత ప్రాణి. ఎలుకను పీడించే మింగే పాము భూస్వామి వర్గపు ప్రాణి. పాములను పొడిచి తిను నెమలి పరాన్న వర్గపు ప్రాణి. దుక్కిటెద్దు కష్టజీవి వర్గం, ప్రమధులది వందిమాగదుల వర్గం. సకల వర్గాలను సమన్వయపరిచి సమాన అవకాశములనిచ్చి సమదృష్టి సారించి పాలించే కైలాసమే నాకు మరో ప్రపంచంలా కనిపిస్తా ఉంటుంది. మహాశివుడు పర్వత పుత్రిక పార్వతిని పెళ్లియాడినప్పుడు అతను కొండదొర అనిపిస్తుంది. నీలగలుడు త్రైబలుడుగా అనిపిస్తాడు. నీలబలుడు త్రైబలుడుగా కనిపిస్తాడు. పశుపతి పేర జీవులను జీవాలుగా కాచినప్పుడు గొల్ల కురుమల గోత్రజుడు అనిపిస్తాడు. గంగ తన గంగతో లాలబోయంగా చంద్రశేఖరుడు గంగపుత్రుడై కనిపిస్తాడు. గంగపుత్రుడు అంటే మత్స్యకారుడు. గంగ లాలపోసేటప్పుడు గంగపుత్రుడై కనిపిస్తాడు. పాములను మోకులుగా మోసి మూపు కాయలు కాచిన గౌరి మొగడు పేద గౌడులా కనిపిస్తాడు. దుగ్గాడు పగ్గాలు బిగ్గర బట్టి అరచేతులు కాయలు కాచిన హరుడు 300 కాపులా భువి నేలు పాలి కాపులా మనకు కాపులా కనిపిస్తాడు. పులి ఏనుగు తోళ్ళు పంచలుగా మలిచే వేళ పద్మశాలి అనిపించే, పాశుపతాస్త్రమును తయారించిన వేళ విశ్వకర్మగా విశ్వకార్మికుడు అనిపించే, వీరార్జునుడితో పోరాడి గెలిచిన ఇతని ధీరతకు ఎరుక అని సబ్బండ జాతికి బండ గుర్తుగా సాంబడే అనిపించు, సకల జనుల ప్రతీక సాంబడే అనిపించు. ఇది నేను చూసినటువంటి శివుని యొక్క విశ్వరూపం. ఆ విశ్వరూపాన్ని మనసులో పెట్టుకుని ఆ అర్ధనారీశ్వరుడు ఎవరి కోసం అర్ధనారీశ్వరుడైనా. ఇవాళ గోర్లు పెంచుకుంటుంది అని భార్యకు విడాకులు ఇస్తున్న రోజుల్లో గోర్లు పెంచుకుంటుందని విడాకులు ఇచ్చినారు. ఏముంది, రాత్రి పడుతున్నప్పుడు కట్ చేస్తే పోయి నాకు విడాకులు దాకా వెళ్ళాలి. కట్ చేస్తేనే విడాకులు ఇచ్చింది. ఏదో కమలపాకుల్లాగా అయిపోయినాయి విడాకులు. అలాంటి సమాజాన్ని ఊహించినాడా ఏమి? అలా కాదురా భార్య నీ సెరిసగము పాలు నా మేని సగపాలు పార్వతి అంటాడు శివుడు. మేలులో సగపాలు. ఇలా ఆయన దగ్గర ఎన్నో నేర్చుకోవచ్చు. సకల సృష్టికి ఆయన ఒక ప్రతిబింబంలా కనిపిస్తాడు. ఆయనదొక కాలి చెప్పులు లేని ఓ మామూలు పేదలా కనిపిస్తాడు. ఆయన తల్లి లేని పిల్లాడు. మన పాల్గొని చెప్పినాడు కదా, తల్లి కలిగనేల తల జడలు కట్టు. ఆయనకి అమ్మ ఉంటే నూనె వేసి జడ వేసి మంచిగా దువ్వేది కదా. అమ్మ లేని పిల్లాడు. అమ్ముంటే విషయం తాగనిస్తుందా? అమ్మలేని పిల్లాడు. అమ్ముంటే బూడిద పూసుకొనిస్తుందా? అమ్ముంటే శ్మశానంలో ఉండనిస్తుందా? అమ్మలేని పిల్లాడు. తల చిక్కులు ఎరుగని వాడు శివుడు. చిక్కులు తలలో మాత్రమే ఉంటాయి కానీ ఎక్కడా చిక్కులు తెలియనటువంటి మహానుభావుడు. నిజమైన మానవులకు ఉండాల్సిన మానవులకు ఇలా ఉండాలిరా అని చెప్పినవాడు. విషాన్ని ప్రపంచం కోసం విషాన్ని తాగినవాడు. ఇక్కడ మంట పెట్టుకున్నవాడు. ఎవరుంటారా? ఇవాళ మనుషుల్లో ఇక్కడ మంట లేనిది ఎవరికి? ఇక్కడ బాధ లేనిది ఎవరికి? ఈ లోకాన్ని ముందే ఊహించి తన ఆకారానికి ఈ లోకానికి ఒక సాకారంగా చూపించినాడా? అలాంటి మహానుభావుల మీద పాట రాసే అదృష్టం నాకు రావడం, అది బాబు కేశవ నా దగ్గరికి రావడం. జనరల్గా నా దగ్గరికి రారు. ఎందుకంటే
కుమరం భీముడో రాసిన పాట రాసే వాడి దగ్గరికి శంకరుడి పాట కోసం ఎందుకు వస్తానన్నా? రాదు. కానీ విచిత్రంగా అబ్బాయి రావడం, నేను రాయడము, యశోకృష్ణ, మధుబాలకృష్ణన్ పాడటము, తర్వాత దామురెడ్డి దానికి దర్శకత్వం. దామురెడ్డి రావాల్సి ఉండే ఇవాళ. ఇది నేను ఊహించింది కాదు. ఇది ఏదో రాపించుకుంటారు, గాల్లో వదిలేస్తారు, వెళ్ళిపోతుంది అనుకున్నాను. కానీ ఇంత పెద్ద మహానుభావులు అయ్యా మీరు రావడం మాకు అదృష్టం. భరణి అని నన్ను చేయడం అనేది నేను ఊహించిన అదృష్టం అది. ఎందుకంటే నాకు భిక్ష పెట్టిన వాడు ఈ పాటకు కూడా ఇవాళ ఆయన ఒక భిక్ష పెట్టినట్టుగా ఉందన్నమాట. అందరికీ నమస్కారం. ఎదురుగా ఉన్న పెద్దలకు శైలజమ్మ గారు లేకపోతే అనితర సాధ్యం. అక్కడ షూటింగ్ అనితర సాధ్యం అమ్మ. అది మీ వల్ల సద్గురు యొక్క కరుణ వల్ల, ముఖ్యంగా భరణి అన్న అడిగితే బహుశా కాదని లేకపోవచ్చు ఆయన. ఇవన్నీ కలిసినాయి. మా కేశవరెడ్డి అదృష్టవంతుడు, యశోకృష్ణ అదృష్టవంతుడు. ఇవాళ ఇద్దరు అదృష్టవంతుడు. వాళ్ళిద్దరికి అదృష్టం వల్ల ఇన్ని కలిసి వచ్చినాయి. ఈ మధ్యన అదృష్ట దేవత కూడా బాగా కష్టపడే వాని మెడలో పల్లనే దండేస్తుందంట. ఉట్టి కూర్చుంటే దండ ఎట్లా, కష్టపడే వాడిని వెదికి మరి అదృష్ట దేవత దండ వేస్తుంది. అలా నిర్మాతకి, సంగీత దర్శకునికి దండ వేయించింది అదృష్ట దేవత. నమస్కారం.